హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో. ఇక్కడ చూపిస్తున్నది ఏంటో అనుకుంటున్నారు కదా, చూసేద్దాం. ప్రాసెస్లోకి వచ్చేయండి. చెప్పను, లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని ధనియాలు జీలకర్ర ఫ్రై చేయాలండి. ధనియాలు జీలకర్ర నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. నేనేంటి ఇంత ఫాస్ట్గా కలిపేస్తున్నాను, అయినా ధనియాలు బయటికి రావట్లేదు అనుకోకండి. నేనైతే స్లోగానే కలుపుకొని ఫ్రై చేశాను వాటిని. వీడియో మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, లేకపోతే 6 మినిట్స్ దాటిపోయింది వీడియో. 6 మినిట్స్ అంటే కొత్తగా ఛానల్స్ పెట్టేవారికి అంత ఎవరు చూడరు కదా, అందుకని దీన్ని 4 మినిట్స్కి అడ్జస్ట్ చేశాను అనమాట. ప్రాపర్గా 4 మినిట్స్ కూడా లేదు. ఇక్కడ ప్రాసెస్ చూడండి మీరు. ధనియాలు జీలకర్ర ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసి అందులోనే మినపప్పు, నేను వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసాను ఈ రెసిపీ, ఇక్కడ ట్రై చేస్తున్నా. ఇందులో మనకి శనగపప్పు యూస్ చేశారు అక్కడ, సో నేను ఇక్కడ మినపప్పు యూస్ చేస్తున్నా. మినపప్పు యూస్ చేశాను. మినపప్పు వేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నేను మినపప్పు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, చింతపండు మీకు ఇక్కడ మిక్సీ గిన్నెలో చూపించాను, కానీ ఫ్రై చేయడం చూపించలేదు కదా, ఎందుకంటే నాకు అప్పుడు కరెంట్ పోయిందండి, కరెంట్ లేదు. సో లైటింగ్ లేదని నేను అక్కడ ఆపాను. ఈలోగా నేను ఫ్రై చేసేసుకున్నాను కానీ వీడియో తీయలేదు. మళ్ళీ కరెంట్ వచ్చింది. ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత మినపప్పు ఫ్రై చేసిన తర్వాత ఈ 3 పక్కన పెట్టి దాంట్లోనే ఒక పెద్ద ఆనియన్ ఒకటి, చిన్న చింతపండు ఒకటి, మనం కొంచెం ఆయిల్ వేసి అదే కళాయిలో ఫ్రై చేయాలి. ఆనియన్స్, చింతపండు వీటన్నింటినీ మిక్సీ వేయాలండి. మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా వస్తుంది. మిక్సీ పట్టిన తర్వాత దాని పక్క నుంచి అదే కళాయిలో మీరు చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు వేసుకోవాలి. మీ దగ్గర పోపు గింజలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా వేసుకోండి. తర్వాత నా దగ్గర కరివేపాకు లేదు, నేను వేయలేదు. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అయితే వేసాను. దాంట్లో కడిగి పెట్టుకున్న పాలకూర వేసి, చెప్పేసాను కదా దేంతో, కడిగి పెట్టుకున్న పాలకూర వేసి బాగా ఫ్రై చేయండి. చూసారా నాకు ఇక్కడ ఎంత వాటర్ వచ్చిందో, ఆ వాటర్ అంతా మళ్ళీ మనకి ఆవిరైపోవాలన్నమాట. అంటే మనకి అక్కడ ఆకు పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలి, అలాగని మాడిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మాడిపోయిందంటే ఇంకా టేస్ట్ కూడా ఉండదండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి, ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత మనము నేను సాల్ట్ వేసేది చూపించలేదు కదా, పసుపు వేసేది మాత్రమే చూపించాను మీకు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కదండి, ఇలాగే ఉంటుంది, ఒకటి చూపిస్తే ఒకటి చూపించాం. ఉప్పు వేస్తే కారం చూపించాం, కారం వేస్తే ఉప్పు చూపించాం, అలా ఉంటుంది. సో అడ్జస్ట్ అయ్యండి, అడ్జస్ట్ అయ్యి వీడియో చూసుకోండి. కొంచెం ఏమైనా ఎక్కువగా మాట్లాడినా క్షమించండి. వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి ప్లీజ్. ఇది ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఆ వాటర్ అంతా మనకు ఉండకూడదు, దగ్గరగా అయిపోవాలన్నమాట, ముద్దలాగా. చూడండి, ఇప్పుడు మనం పేస్ట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని కలపండి. బాగా కలుపుతూ దాన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. పేస్ట్ వేసిన తర్వాత కూడా పచ్చివాసన వస్తుంది కదా, దాన్ని ఈ పాలకూర ఆనియన్ పేస్ట్ కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ వీడియో నేను ఈ రెసిపీ చేసి ఒక 2 months అవుతుంది దగ్గర, కానీ పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, కానీ మేము ఇప్పుడు ఆనియన్స్ తినము. నాకు ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, కానీ ఆనియన్స్ తినకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా, బాయ్ బాయ్.